ఎలుకలు, బల్లులు, ఏనుగులు, మొసళ్ళ లాంటి జంతువులకు, షార్క్ లాంటి చేపలకు ఊడిపోయిన కొద్దీ దంతాలు మళ్ళీ మళ్ళీ కొత్తగా పుడుతూనే ఉంటాయట. మనకు మాత్రం చిన్నప్పుడు పాల దంతాలు వచ్చి ఊడిపోతాయి. టీనేజ్లోకి రావడానికి ముందు అవి పోయి శాశ్వత దంతాలు వస్తాయి. ఒకవేళ పుచ్చు పట్టిపోయి లేదంటే దెబ్బలు తగిలి ఈ శాశ్వత దంతాలు రాలాయి అంటే ఇక అంతే సంగతులు. జీవితాంతం తొర్రిగా ఉండాల్సిందే, లేదంటే సర్జరీ చేయించుకుని ఇంప్లాంట్లు పెట్టించుకోవాల్సిందే. అయితే భవిష్యత్తులో ఇక మనుషులకు కూడా నోట్లోనే కొత్త దంతాలను పుట్టించవచ్చంటున్నారు లండన్ కింగ్స్ కాలేజ్ ఇంపీరియల్ కాలేజ్ సైంటిస్టులు. అవును, ప్రపంచంలోనే తొలిసారిగా ల్యాబ్లో మానవ దంతాలను సక్సెస్ఫుల్గా పెంచగలిగామని ప్రకటించారు. భవిష్యత్తులో ఎవరికి కావాల్సిన దంతాలను వారి దంత కణాలతోనే ల్యాబ్లో పెంచి నోట్లో పెట్టేయొచ్చని, లేదంటే నోట్లో తొర్రిపడ్డ చోటే కొత్త దంతాలను సహజంగా పెరిగేలా చేయొచ్చని చెబుతున్నారు. సాధారణంగా మన నోట్లోని దవడల్లో దంతాలు పెరిగేందుకు ముందు దంత కణాలు ఏర్పడతాయి. అవన్నీ కలిసి ఒకదానికొకటి సిగ్నల్ ఇచ్చుకుంటూ కలిసికట్టుగా దంతాలుగా మారతాయట. సరిగ్గా ల్యాబ్లోనూ అలాగే దంతాలు పెరిగేలా చేయగలిగారు సైంటిస్టులు. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు మనుషుల దవడలో ఉండే పరిస్థితులను అనుకరించే బయోమెటీరియల్ను ఉపయోగించారు. అలాగే దంత కణాలు పెరిగేందుకు అవసరమైన పోషకాలను పెట్రీ డిష్లో అందించారు. పెట్రీ డిష్ అంటే ప్లాస్టిక్తో తయారైన డబ్బా లాంటి పాత్ర. ఇది శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో జీవకణాలు పెంచేందుకు ఉపయోగిస్తారు. ఆ కణాలు ఒకదానితో ఒకటి సిగ్నల్స్ పంపుకుంటూ చివరకు చిన్న చిన్న దంతాల్లా ఏర్పడతాయి. దీంతో శాస్త్రవేత్తలు తొలిసారిగా ప్రయోగశాలలో మనుషుల దంతాలను పెంచగలిగారు. దీంతో ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. శాస్త్రవేత్తలు తయారు చేసిన కొత్త దంతాలు మన నోట్లో సహజంగా వచ్చే పళ్ళలాగే దవడల లోతుల్లోంచి సహజంగా పెరుగుతాయని చెబుతున్నారు. ఇవి మన సొంత దంత కణాలతోనే తయారవుతాయి కాబట్టి మన శరీరం వీటిని తిరస్కరించే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అంటే శరీరంలో అవి సహజంగా భాగమవుతాయి. కానీ ఈ ట్రీట్మెంట్ను ఇప్పుడే మనుషులపై వినియోగించడం సాధ్యపడదని అంటున్నారు. అసలు నిజమైన సవాళ్లు ఇప్పుడే మొదలవుతున్నాయి. దంతాలను పూర్తిగా ప్రయోగశాలలో తయారు చేసి మన నోటి లోపల పెట్టాలా, లేక మన నోట్లోనే ఆ దంత కణాలను పెరిగేలా చేయాలా అనే ప్రశ్నలు వారిని ఇప్పుడే వెంటాడుతున్నాయి. ఈ రెండిట్లో ఏదైనా ఒక మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలంటే కొన్ని సంవత్సరాల సమయం పట్టవచ్చు.